ఎందుకది? మాకు శ్రీనారాయణ రెడ్డి కన్నా దాశరథి రంగాచారి కన్నా శ్రీనారాయణ రెడ్డి ఉన్నాడు. ఆయన రెడ్డి అగ్రవర్ణాల్లో పుట్టి అక్కడి నుంచి అగ్రవర్ణాలకు పాటలు పాడే ఒక సినీగా గేయకుడిగా మారిండు. శ్రీనారాయణ రెడ్డిది మా కరీంనగర్ అని మేము ఒప్పుకోము. మా శ్రామిక వర్గానికి సంబంధించిన ప్రతినిధి కాదు అతను. మా అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి సంబంధించిన వ్యక్తి కాదు అతను. దాశరథి రంగాచార్య కాంగ్రెస్ ప్రభుత్వాలలో ఆస్థాన కవిగా ఉన్నాడు. మేము ఆయన ఒప్పుకోము. కానీ ఆంధ్రాలో ఉన్న గుర్రం జాషువా విగ్రహం మాత్రం ఇక్కడ పెట్టాలంటాం. అంటే మా క్లారిటీ ఏంటి? ఎక్కడ ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ శ్రామిక వర్గం వాడి ఆత్మగౌరవానికి సంబంధించిన ఏ వ్యక్తినైనా మేము తీసుకొని వస్తాం. ఇక్కడ మేము కోరేది ఏంటంటే కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని గడ్డపారలు పెట్టి కూలగొట్టే దాంట్లో నేను గడ్డపార పట్టుకొని వస్తాను. ద సేమ్ టైం చెన్నారెడ్డి విగ్రహాన్ని ఎందుకు అభినందించాలి? చెన్నారెడ్డి విగ్రహం మీద ఎందుకు పోరాటం? అక్కడే తెలంగాణ క్లారిటీ కోల్పోయి నాశనమైంది తెలంగాణ. మా తెలంగాణ మావాడే అంటే ఇక్కడున్న భూస్వాములు ఫ్యూడల్స్ ప్రతినిధులై మన తెలంగాణ అంటే తెలంగాణ భూస్వామి తెలంగాణలో ఉన్న శతాబ్దాలుగా యుగయుగాలుగా తెలంగాణ మొత్తాన్ని దోచుకు తిన్న రెడ్డి వెలమ కమ్మ భూస్వామ్య వర్గాల మీద యుద్ధం చేయాలనుకునే సోయిపోయి మన తెలంగాణ అనేసరికి ఇక్కడ భూస్వామినే నువ్వు భగవంతుడిగా ఆరాధించడం. ఇది ఎట్లా క్లారిటీ అయింది? ఇక్కడే తెలంగాణ చైతన్యం మంటల్లో గాలిపోయింది.